అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి ఏప్రిల్ 9, 10, 11 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క దినఫలిత ప్రకారము ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందామండి. ఇక ఈ 3 రోజుల్లో మిథున రాశి వారి యొక్క జీవితము ఒక స్త్రీ వల్ల జరిగేటువంటి మార్పుల గురించి తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యంగా మిథున రాశి జ్యోతిష్ శాస్త్రంలో 3వ రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల నక్షత్ర వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారు మేధోశక్తి, వేగవంతమైనటువంటి మంచి మనసు, సమర్థవంతమైనటువంటి మాట తీరు, ద్విభావం కలిగిన వారు. అలాగే వాయుతత్వం కలిగినటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి ఆకుపచ్చ అదృష్టపు రంగు, అదృష్టపు సంఖ్యలు 3, 5, 7. అయితే ఈ 3 రోజుల్లో అద్భుతమైనటువంటి కొన్ని మార్పులు అనేవి వీరి జీవితంలో జరగబోతున్నాయి. వీరి మాట తీరుతో ఇతరులను ఆకట్టుకునే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. మరి వీరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చెప్పాలంటే మీరు ఏ పడైనా కానీ చాలా ధైర్యంగా ముందుకైతే వెళ్ళి చేయగలిగినటువంటి శక్తి మీలో దాగి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణము ఈ జన్మలు అనేది కానే కాదండి, మీ గత జన్మ కర్మబంధం. చెప్పాలంటే మీ జాతకంలో కర్మస్థానం అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే మీరు గాయపరిచి కూడా ఉండవచ్చు. ఆ కర్మ ఫలితం వల్ల ఈ జన్మలో మీరు న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసినా కూడా చెడుగా చూడడము, నిజాయితీగా ఉన్న మోసము, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు. మీ జీవితంలో ఎప్పుడు ఒకటే పాయింట్ అనేది కనిపిస్తుందండి. మీరు కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో ఒకరు అడ్డుపడుతుంటారు, దాన్నే నమ్ముతారు. అలాగే ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళనే నమ్ముతారు, మౌనంగా ఉంటారు. అదే మౌనం మిమ్మల్ని కాల్చేస్తుంది. అయితే ఇది బలహీనత అయితే కాదండి, చెప్పాలంటే మీకు కర్మ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మీకు నిజమైనటువంటి విజయం అనేది దక్కాలని చెప్పి గ్రహస్థితి కూడా నిర్ణయించుకుంది. అయితే ఈ సంవత్సరంలో మీ జీవితంలో విధి మలుపు అనేది తప్పకుండా ఈ నెలలో అనేది జరగబోతుంది. అది కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో సాధారణమైన నెల అయితే కానే కాదండి. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటకు కదలబోతుంది. దీని అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ కూడా క్రమంగా తగ్గడం మొదలవుతాయి. రాబోయే ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో ఒక స్పష్టత అయితే వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, అలాగే ఏ దారి సరైంది, ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఇలా ఈ ప్రశ్నలన్నిటి కూడా మీకు లోపల నుండే సమాధానం కనిపిస్తుంది. అయితే ఇది దైవ సంకేతం. అయితే ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక మంచి సమయం అనేది వచ్చింది. ఈ 3 రోజుల్లో ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీ జీవితం మరింత ఎక్కువగా మంచి దారి అనేది మీకు కల్పిస్తుంది. రేపటి రోజున మీరు బాధలు కాదండి నిజాన్ని ఎంచుకోబోతున్నారు. అది మోట బాధ అనిపిస్తుంది, కానీ అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. అయితే మీకు మొదలయ్యేటువంటి అంతర్గత మార్పు అనేది చాలా గొప్పగా ఉంటుంది. బయట కనిపించే మార్పు అయితే కాదండి, ఇది లోపల జరిగే మార్పు. అలాగే మీ మనసులో ఒక ఆలోచన అనేది కూడా బలంగా పుడుతుంది. ఎందుకంటే ఇక నేను భరించలేను, ఈ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్ని మార్చినటువంటి బీజం. ఇప్పటి వరకు మీరు సహించాలని అందరూ మిమ్మల్ని బలహీనలుగా భావించారు. అయితే ఈ నెల చివరి నుండి మీ యొక్క సహనం అనేది ఏమాత్రం తగ్గదండి. మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరు ఇక ప్రతి విషయానికి సమాధానం ఎవరికీ చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా మీలో వస్తుంది, కానీ ప్రభావం అనేది మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరం అవుతారు, కొంతమంది యొక్క నిజస్వరూపం అనేది తెలిసిపోతుంది. అది మీకు నష్టం అనిపించినా అసలు అది దేవుడిచ్చినటువంటి రక్షణగా భావించండి. అయితే మీరు వెనక్కి తగ్గితే మరలా అదే చక్రం, మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితం. అలాగే ఈ నెలలో ఒక స్త్రీ వలన మారబోయేటువంటి విధి ఈ మార్పుకి ఒక ముందు కారణం. ఆ స్త్రీ ఆమె ఎవరో కాదండి, మీరు ఊహించినట్లుగా కూడా ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు, కానీ ఆమె మాట అనేది మీ మనసులో నాటుకుపోతుంది. మీ జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం కనిపిస్తుంది. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ కూడా అయి ఉండొచ్చు. అయితే ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చినటువంటి విషయం కావచ్చు. అయితే ఆ మాటల్లో కోపం ఉండదు, కానీ సత్యం అనేది దాగి ఉంటుంది. ఆ సత్యం మీ కళ్ళను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు మీకు బలహీనత అయితే కాదండి, అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపించే ఒక ప్రక్రియ.
ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు లేదా మీ జీవితంలో ఉండవచ్చు, కానీ ఆమె ఇచ్చినటువంటి సందేశం మాట మీతో ఎప్పటికి ఉంటుందండి. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకంటే ఈ గ్రహాల కదలిక యొక్క ప్రకారం చూస్తే ఈ కాలంలో మీ యొక్క జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటేనే మనసు భావాల అంతర్గత సత్యం కాబట్టి ఆ స్త్రీ మీ మనసుకు అర్థమయ్యేలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నింటినీ కూడా ఆమె మాటలు బయటకు తీస్తాయండి. అయితే ఇది మీ యాదృచ్ఛికం అయితే కాదండి. ఇది విధి భగవంతుడే నేరుగా మాట్లాడడం. మనుషుల ద్వారా అనేక రకాల సంకేతాలు పంపిస్తా అని చెప్పి మీరు నమ్మండి. ఆ స్త్రీ భగవంతుని యొక్క సంకేతం అనే మాట వినకపోతే మీరు మరలా అదే బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. ఇది జ్యోతిష్య అంచనా ప్రకారం కాదండి. ఇది కర్మచక్రం మూసేటువంటి సూచన. ప్రేమలో ఉన్నవారికి ఒక నిజం బయటపడేటువంటి సమయం అనే చెప్పుకోవాలి. అంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమై ఉంటారు. మీరు ప్రేమిస్తే అందులో ఎక్కలు ఉండవు, సందేహాలు అసలే ఉండవు, మోసం ఊహ అనేది అసలు చేయరు. కానీ ఇదే మీ యొక్క బలహీనతగా మారింది. అంటే ఇప్పటి వరకు మీరు ప్రేమించిన ఒక వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా లేదా, మీ మనసులో ఏదైనా వాడుకున్నారనే ప్రశ్నకి కూడా సమాధానం అనేది ఈ 3 రోజులు దొరుకుతుంది. అయితే ఈ నెల చివరిలో కూడా ప్రేమ విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన కూడా మీరు ఊహించనిదిగా ఉంటుంది. ఒక మాట లేదా ఒక చర్య లేదా ఒక రహస్యం అనేది అనుకోకుండా బయటపడిపోతుంది. ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా కొంచెం నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం అనేది మీకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు కనుక మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లే. కాబట్టి ఈ నిజం మీకు బాధ కలిగించిన భగవంతుడు మీకు చేసినటువంటి ఉపకారంగా భావించండి. అలాంటప్పుడు ఎన్నో రకాల బంధాలు దూరం అవ్వచ్చు, కానీ బాధపడకండి. ఎందుకంటే ఇది కాలం అనేది మీకు అనుకూలంగా మారేటువంటి రోజులు. కొంతమంది ఏంటంటే ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగించవచ్చు. కొంతమందికి ప్రేమ మరింత బలపడవచ్చు. నిజం మీద నిలబడేటువంటి ప్రేమ శాస్త్రంగా ఉంటుందండి. వివాహ జీవితం కూడా చాలా పేరుకుపోయినటువంటి భారాలు. అలాగే మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి నిజాలు కూడా వీరి యొక్క ప్రేమ అనేది కూడా బయటకు కనిపిస్తుంది. కానీ లోపల చెప్పలేనటువంటి మాటలు, అనవసరమైనటువంటి కొన్ని బాధలు పేరుకుపోయి ఉంటాయి. మీరు మాట్లాడుకున్నప్పుడు అవతల వ్యక్తి వినకపోవచ్చు, అనిపించినప్పుడు మీరు మౌనంగా ఉండవచ్చు. ఇలా నిశ్శబ్దంగా కొన్ని సంవత్సరాలు మీ జీవితంలో గడిచి ఉండవచ్చు. అయితే ఈ 3 రోజుల్లో ఆ నిశ్శబ్దంతో వెళ్ళిపోయేటువంటి సమయం అయితే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మరింత ఎక్కువగా ప్రేమ రాగాలు పొందుతారు. మొదట కోపం, తర్వాత కన్నీళ్లు, తర్వాత నిజాలు, తర్వాత అర్థం చేసుకోవడము. ఈ విధంగా ఒక సూచకంగా జరుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు సమస్యలు దాచారు, ఇప్పుడు పరిష్కరించే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో గర్వం అనేది మీ ముందుకు వస్తే మరలా తిరిగి సంబంధాలు దెబ్బతింటాయి. అర్థం చేసుకునేటువంటి మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం కూడా మునుపటి కంటే బలంగా ఉంటుంది. వినకపోతే అవసరమైనటువంటి వ్యక్తులు కూడా దూరం అయిపోతారు. ఈ హెచ్చరికను తేలిగ్గా అయితే తీసుకోకండి. భగవంతుడు పంపించి ఒక సంకేతంగా భావించండి. అయితే మీరు గమనించాల్సిన సూచనలు ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా నేరుగా ఎవరితో మాట్లాడండి. కొన్ని సంకేతాల ద్వారా, కొన్ని విషయాల ద్వారా సూచిస్తారు. అయితే మీ జీవితంలో ఈ కాలంలో వచ్చే సంకేతాలు కూడా భగవంతుడు ఇచ్చే సంకేతాలే. అదే సమయానికి ఒకే మాట వినిపించడము, ఒకే పేరు పదే పదే ఎదురవటము, అనుకోకుండా పాత జ్ఞాపకాలు మీకు రావటము, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు. ఇది మీకు ఒక కొత్త దారి చూపించేటువంటి సూచన. అయితే ఈ మాటలను, ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా మీకు వచ్చిన అవకాశాలను కోల్పోకండి. గమనిస్తే మీకు దారిని స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా ఈ 3 రోజుల్లో మీకు పదే పదే ఏంటంటే ఎక్కువగా అంటే ఒకటే భగవంతుడి యొక్క పేరు వినిపించడము, ఒకే అమ్మవారి పేరు వినిపించడము, ఇలా కీలకమైన కొన్ని సంకేతాలు భగవంతుడు మీకు ఇస్తాడండి. అయితే ఇది నమ్మకం అయితే కాదండి, ఇది ఒక అనుభవం పూర్వకం మీరు తీసుకోవడం మంచి పని. అయితే జీవితాన్ని మార్చేటువంటి సాధన. మీరు ఖచ్చితంగా కూడా ఈ సాధనలు అయితే మీరు అంటే ఊహించినట్టు విధంగా ఉండాలండి. ఏంటంటే భగవంతుడు మనం పంపేసరికి భగవంతుడు నాకేదో శుభ సంకేతము ఇవ్వబోతున్నాడు అని మన మనసు కనిపించేలా ఉండాలండి ఆ సంకేతం అనేది. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు అనిపించుకోండి ఖచ్చితంగా కూడా మీకు దైవ సంకేతం అనేది పంపాడని. ఇక ఈ 3 రోజులు మీరు చేయవలసిన పనులు కూడా చాలా సింపుల్గా కనిపిస్తాయి. ప్రతి ఒక్క ప్రభావం మీ జీవితాన్ని మొదట శక్తివంతంగా ఉంటాయి. మొదటగా మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన మీ మనసులో పెట్టుకోకుండా అన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి. ఆ నిశ్శబ్దం మీ మనసులో ఉన్నటువంటి గందరగోళం నెమ్మదిగా కలిగిస్తేస్తుంది. ఇక మీరు ఉంచుకోవాల్సిన మనసు నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మీకు కన్నా అంటే ఏ సంకేతం అయినా సరే మీకు పాజిటివ్గా అయితే ఉంటుందండి. మీకు వచ్చినటువంటి విషయము నచ్చినట్లయితే అంగీకరించాలి. ఇతరులకు సంతోషపెట్టడానికి మీ నిజాలను అస్సలు దాచకండి. ఈ కాలంలో మీకు ఒక మంచి అలవాటు కూడా అంటే తెలియనటువంటి కొత్త అలవాటు కూడా మొదలు పెడతారు. అది జీవితాంతం మంచి పేరు నిలబెట్టుకుంటారు. ఒక పుస్తకం చదవడం కావచ్చు, నడక కావచ్చు, ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఎవరితో కూడా మాట్లాడుతున్నది కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఈ 3 రోజుల్లో మీరు మాట్లాడే మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మాట్లాడే మాట కూడా చాలా సరళంగా ఉండాలి. మీ యొక్క సంబంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచేయవచ్చు. కాబట్టి ఏదైనా ఆలోచించి మాట్లాడడం మంచిది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ 3 రోజులు మీకు అత్యంత అవసరం కూడా. ఇక ఈ 3 రోజులు మీరు చేసే చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారే కాలం కూడా ఈ 3 రోజులు అనమాట. కాబట్టి ఏమైనా పని చేసేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్గా చేయండి. ఈ 3 రోజులు మీకు ముందే తెస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మరి ఈ 3 రోజులు మీరు చేసే పనే మీకు మంచిదండి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీరు మానసికంగా అన్ని రకాలకు కూడా మీరు భావోద్వేగానికి కూడా లోనవుతారు.
అందుకని ఈ 3 రోజులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందువల్ల మీరు ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మర్యాదగా జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇతరులతో మంచిగా ప్రవర్తించే విషయాన్ని మీరు ఎక్కువ గుర్తుంచుకోవాలి. లేకపోతే ఒత్తిడికి గురి కావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఇంటి అవసరాలను మీరు పరిశీలిస్తే ఈ 3 సరైన ప్రణాళిక లేకుండా ఇంటి కోసం చాలా విలువైన వస్తువులు షాపింగ్ చేయడం ద్వారా మీ జీవిత భాగంతో డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితులు కొంచెం కఠినతరం చేస్తుంది. అలాగే మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక ఈ 3 రోజులు మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలి. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి వచ్చినప్పటికీ, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనసులో జరుగుతున్న విషయాలు అర్థం చేసుకోగలుగుతారు మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తారు. ఈ 3 రోజులు మీకోసము ఈ రంగాల విషయం మరింత మెరుగుదల వైపు కలుతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ విజయం వెనుక చిన్న వ్యక్తులు మరియు కార్మికుల కష్టం కూడా పనిచేసే ఉంటుందండి. కాబట్టి ఇది ముందు ఈ సమయంలో వారికి మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ 3 రోజులు మీరు చేసే కృషి ప్రకారము తదనుగుణంగా మంచి మరియు విజయవంతమైన ఫలాలను పొందే అవకాశం మీరు చూస్తారు. కాబట్టి మొదట నుండే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మరియు మీ ప్రయత్నాలు వేగవంతం చేసేటప్పుడు మీ మనసు మీ విద్య వైపు దృష్టి పెట్టండి. చంద్రరాశి ప్రకారం బృహస్పతి మొదటిలో ఉండడం వల్ల ఈ 3 రోజులు మీరు మానసికంగా స్థిరంగా ఉండలేరు. ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీ అలవాట్లు మర్యాద విషయంలో జాగ్రత్త వహించాలి. ఇది ఇతరులతో మంచిగా ప్రవర్తించాలని మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి. శని దశమి ఇంట్లో ఉండటం వల్ల ఈ 3 రోజులు మీ కార్యాలయంలో పనులు మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు మరియు పై అధికారులు అందించిన మద్దతు మీకు సహాయకానికి మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి. మీరు ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు ఇతరసార్లు జపించండి. ఈ 3 రోజుల్లో ప్రతికూల అనుకూలంగా అయితే మార్చుకోవచ్చు. మరి తెలుసుకోకండి మిథున రాశి వారికి 3 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో. రేపు మరొక రాశితో మళ్ళీ కలుద్దామండి.